ఓకే సార్, ఇక్కడ కేసు తీసుకోపోతే చచ్చిపోతాం సూసైడ్ చేసుకొని ఇక్కడే. డబ్బు ఇవ్వకపోతే ఆ అమ్మాయిని అల్లరి చేస్తామని చెప్పాడండి. దానికి నేనే సాక్ష్యం. నాకు ఫోన్ చేశాడు. మిమ్మల్ని ఏం అనలేదు కదా, ఎందుకు అనాల్సి వచ్చింది? ఆయన ఒక ఛానల్ CEO కాబట్టి మీరు అలా మాట్లాడకూడదు. ఓకే మేడం, దానికి కూడా చెప్తున్నాము. అంటే ఎస్ న్యూస్ ఛానల్ అని సార్ అని కాదు, బై మిస్టేక్ మాకు ఏరే ఇన్ఫర్మేషన్ అలా రాగబట్టి అంటే అందులోని ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇలాగని మాకు ఏరే ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల బై మిస్టేక్ మేము నోరు జారాల్సి వచ్చింది. దాన్ని మేము వెనక్కి తీసుకుంటున్నాము. పైసల విషయం అనేది అది ఎక్కడా జరగలేదు. అది ఏరే ఇన్ఫర్మేషన్ వల్ల అలా మాట్లాడాల్సి వచ్చింది. అదే అండి. మీరు లైవ్ లో ఇచ్చారు కదా శ్రీనివాస్, అదే చెప్తున్నానండి. అది ఎక్కడా జరగలేదు కాబట్టి ఈ రోజు మళ్ళీ మేము ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాము. మీడియా మిత్రుల మీద మాకు ఎవరికి కోపం అనేది లేదు. మీడియా మిత్రులను మేము ఎప్పటికీ కూడా తిట్టడానికి కూడా మాకు అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు మాకు మేలు చేసేటోళ్ళు, వాళ్ళ సపోర్టింగ్ ఉంటేనే మేము ఆడవాళ్ళం ముందుకు వెళ్ళగలుగుతాము. శ్రీనివాస్ గారు మీకు ఎప్పుడైనా కాల్ చేశారా? నాకు ఎప్పుడు కాల్ చేయలేదండి. అది చేశారని మీరు ఇచ్చారు కదా. అదేనండి, తప్పుడు ఇన్ఫర్మేషన్ వల్ల అలా మాట్లాడాల్సి వచ్చింది. ఒక ఆడపిల్ల విషయంలోని రోడ్డును పడుతున్నారు కదా అంటే శ్రీనివాసరావు గారిని మేము తప్పు అంటలేదు. రాణి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు శ్రీనివాసరావు గారు ఛానల్లోని ఇచ్చిన మాటలు తప్పు అని చెప్పేసి ఆ విషయం మీద మేము ఖండించాము. అంతేగానండి పోనీ